భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలో ఇటీవల భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఇక పుల్లూడు తండాకు చెందిన శంకర్ నాటు తుపాకులతో జంతువులు వేటాడి వాటి మాంసాన్ని విక్రయించడమే జీవనాధారంగా ఎంచుకున్నాడు. శంకర్ ఈ నాటు తుపాకీని చండ్రుకొండ మండలం సోకులగూడెంకు చెందిన బూకియా హరి వద్ద కొనుగోలు చేసి అడవి జంతువులు వేటాడేవాడు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యానికి గురైన శంకర్ను భార్య దూరం పెడుతూ వచ్చింది. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న శంకర్ భార్యను తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ పుల్లూరు తండ ఆమ్లెటర్ భోజ తండలో లావుడియా శంకర్ అలియాస్ సామ తండ్రి పేరు వచ్చేసి ఇతను భార్య పైన ఈ నాటు తుపాకులో కాల్పులు జరిపాడు. ఆమె పరిస్థితి విషయం ఉంటే కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్. ఇతను గతంలో కూడా ఈ శంకర్ అనే వ్యక్తి గతంలో కూడా ఇలా నాటు తుపాకులు కలిగి ఉండి 2018లో బయటలో